హిందూ పవిత్ర దేవాలయాల నిర్వహణను ప్రభుత్వం నియంత్రణ నుండి హిందూ ధార్మిక సంస్థలకు అప్పగించాలని, తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడాలని, లడ్డూ అపవిత్రత దోషులను విచారించి కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు రాజమహంతి రవిశంకర్ పట్నాయక్ డిమాండ్ చేశారు. హిందూ పవిత్ర దేవాలయాల నిర్వహణను ప్రభుత్వ నియంత్రణ నుండి హిందూ ధార్మిక సంస్థలకు అప్పగించాలని, అలాగే తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడాలని, లడ్డూ అపవిత్రత దోషులను శీఘ్రమే విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్ల తెలుగు రాష్ట్రాల అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా జరిపి రాష్ట్ర గవర్నర్కి మెమరాండం జిల్లా కలెక్టర్ ద్వారా అందజేయాలని విశ్వ హిందూ పరిషత్ ఉత్తరాంధ్ర ప్రాంత పిలుపు మేరకు కాకినాడ జిల్లాలో కూడా నేడు ఇంద్రపాలెం ధర్నా చౌక్ వద్ద మహాధర్నా జరిపి ప్లకార్డులను ప్రదర్శించి తమ నిరసన తెలిపామని జిల్లా అధ్యక్షులు రాజమహంతి రవిశంకర్ పట్నాయక్ అన్నారు. అక్కడి నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ఓం నమో వెంకటేశాయ మంత్రజపం చేస్తూ వెళ్లి కలెక్టర్ కార్యాలయం వద్ద తమ డిమాండ్లను నినాదాలు చేసి నిరసన తెలిపారు. జాయింట్ కలెక్టర్ మీనాకి రాష్ట్ర గవర్నర్కి అందచేయవలసిన మెమరాండం అందించారు. ఈ సందర్భంగా రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైనా ఇంకా హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం పోలేదని, అన్య మతస్థులను ప్రసిద్ధ హిందూ దేవాలయాల్లో నియమించడం వల్ల ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లిందని, ఇప్పటికైనా గుర్తించి హిందువులకి హిందూ దేవాలయాల యాజమాన్యం అప్పగించేలా చట్టం తేవాలని అన్నారు. విభాగ సంఘటన కార్యదర్శి గోవిందు కార్యక్రమం ప్రాంత సూచనలు అనుసరించి శాంతియుతంగా జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా ప్రముఖ్ కోక మాలతీదేవి, సహ కార్యదర్శులు జి ఉదయభానోజీరావు, బివిడి రవివర్మ, సురేష్, పి అచ్యుతరామారావు, వేదల ఫణీంద్రయోగి, ఆర్ఎస్ఎస్ నుండి ఆదిత్య శర్మ, బాలాజీ, అప్పాజీ, చిన్నాప్పాజీ, కమల, బీజేపీ నుండి ఇంజనీర్ గట్ట సత్యనారాయణ, జి పద్మ, పెన్నెం శ్రీదేవి, మామిడాల శ్రీనివాస్, అనేక భజన సంఘాలు, హిందూ సంఘాలు, అధిక సంఖ్యలో హిందువులు, మహిళలు పాల్గొన్నారు. హిందూ దేశంలో ఉన్నాం. సో హిందుత్వంతో ఏర్పడిన దేశం మన భారతదేశం. ఈ భారతదేశంలో హిందువుల వల్ల మాత్రమే భారత రన్ అవుతుంది. ప్రపంచ దేశాలు కూడా ఈ హిందుత్వం మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హిందుత్వం మతం కాదు, ధర్మాన్ని కాపాడే రాముడికి మేము కృషి చేశారు. అందుచేత అంటే హిందూ మనోభావం దెబ్బతినకుండా ఉండేలాగా ప్రభుత్వం వెంటనే సరి తీసుకుని మనకి మన వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు విషయంలో మనం చూస్తున్నాం, ఎంతో అభివృద్ధి జరిగింది అంటున్నారు. దాని మీద వెంటనే ప్రభుత్వం యాక్షన్ తీసుకుని సిట్టు అంటే వేగం చేసి చేసిన వాళ్ళని పని చేయాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. గారికి ఈ విషయం తెలియజేస్తూ మెమరాండం కలెక్టర్ గారి ద్వారా అందిస్తున్నాం. మన ధర్మాన్ని రక్షించడానికి హిందువులు ఎప్పుడూ ముందు ఉంటారు అని తెలియజేయడానికి, ఇంకా అంచెలంచెలుగా ఈ ఉద్యమాన్ని ప్రభావితం చేస్తూ పైకి తీసుకురావడానికి మేమంతా కృషి చేస్తాం. ఈ ఉద్యమంతో ఆగిపోదు. దేవాలయాలన్నీ హిందువుల చేతిలోకి వచ్చే వరకు, హిందూ సంస్థల చేతిలోకి వచ్చే వరకు, హిందువులు పరిపాలించే వరకు ఈ ధర్మం కోసం నిలబడటానికి హిందువులంతా పోరాడుతూనే ఉంటారు. ఎప్పుడో ఆంగ్లేయులు ఈ హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి, హిందూ ఆస్తులను ధ్వంసం చేయడానికి, వచ్చే విరాళాలన్నీ వాళ్ళు ఆక్రమించడానికి మన దేవాలయాల్ని వాళ్ళ చేతిలో తీసుకున్నారు. అప్పటి నుంచి అలా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు రాజకీయ నాయకుల చేతిలోకి వచ్చింది, ఈ ప్రభుత్వాల చేతిలోకి వచ్చింది. ఏ ప్రభుత్వం వచ్చినా సరే అవకతవకలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ అవకతవకలు తగ్గాలంటే, వీటిని తొలగించాలంటే, మన ధర్మం నిలబడాలంటే హిందువులకే హిందూ దేవాలయాలు అప్పగించాలి. ఇది విశ్వ హిందూ పరిషత్ డిమాండ్. దయచేసి నాయకులందరూ గుర్తుపెట్టుకోండి, హిందూ మనోభావాలు ప్రశాంతంగా ఉంటేనే దేశం ప్రశాంతంగా ఉంటుంది. అది కనుక దెబ్బతింటే మీరు ఎన్నో చూశారు. రామ జన్మభూమి ఉద్యమం ఏమైంది? హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి, ఉపెత్తులు లేచింది. కోటి హిందూ జనత ఉత్తుంగ తరంగా నిర్మిస్తామని చెప్పి ఆ రోజు సాధించాము. రాముని సాక్షిగా చెప్తున్నాము, మందిరం అతడే నిర్మిస్తామని ఆ రోజు శపథించాము, నిర్మించి తీరాం. కాబట్టి హిందూ శపథం చేశాడు అంటే చేసి తీరుతాడు. అలా ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితి తీసుకురాకుండా ఉండాలంటే మీరు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని అర్జెంటుగా ఈ ఒక కమిషన్ వేస్తారో ఏం చేస్తారో ఈ యొక్క హిందూ దేవాలయాన్ని హిందువులకు చెప్పండి. ఎనఫ్ ఈజ్ ఎనఫ్, జరిగింది చాలు, ఇంకా మీరు తప్పుకోండి, ఇది మాకు వదిలేయండి, అప్పుడు మా బాధ్యత మేమే తీసుకుంటాం. కాబట్టి అలా చేస్తే ఈ హిందూ ధర్మం రక్షించబడుతుంది, దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది. హిందూ ధర్మం సర్వేజన సుగుణభావంతో ఉంటుంది. హిందువు కనుక ప్రశాంతంగా ఉండి సుభిక్షంగా ఉండి దేశం మొత్తం కాదు ప్రపంచం మొత్తం సుభిక్షంగా ఉంటుంది. ఇది అందరూ గ్రహించండి. మీటింగ్లోనే దాన్ని శీఘ్రగతిని పరిష్కారం చేసి, న్యాయ విచారణ చేసి పరిష్కారం చేయమని కోరుతున్నాం. అయ్యా గవర్నర్ గారు, మీకు మా విజ్ఞప్తి, మేము హిందువులు అందరం కూడా మిమ్మల్ని కోరేది ఏంటంటే, మీరు చట్టసభల్లో వారికి సలహా ఇచ్చి ఈ చట్టాన్ని హిందువుల దేవాలయాలు, హిందూ ధార్మిక సంస్థలకే అప్పగించేలాగా చట్టాన్ని చేసేలాగా మీరు చూడాలని చెప్పేసి మేము మీకు మెమోరాండం ఇస్తున్నాం.
అదేవిధంగా తిరుపతి లడ్డు కూడా మరి ఆ అపవిత్రతను తొలగించడానికి శీఘ్రగతిని విచారణ చేపట్టి అది దోషులు ఎవరో నిర్ధారణ చేసి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము మీకు విన్నవించుకుంటున్నాం.